హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈ వీడియో వచ్చేసి మొన్న మండే వీడియో అనమాట. అయితే మండే రోజు మేము ఇంట్లో చేసుకున్న పనులు ఏంటి అని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నానండి. సో ఇప్పుడు దసరా వస్తుంది కదండి. సో చాలా పనులు అయితే ఉంటాయన్నమాట. ఇల్లు కడగడం, క్లీనింగు, అన్ని బెడ్షీట్స్ పిండుకోవడం కానీ, ఇల్లు సర్దుకోవడం కానీ చాలా పనులైతే ఉంటాయి కదండి. అందులో నేనైతే కొన్ని పనులైతే చేశాను. ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను కదండి. సో హాల్ కానీ, బెడ్రూమ్స్ కానీ అన్ని సెల్ఫ్ కవర్స్ తీసేసి మొత్తం సర్దుకున్నానమాట. ఇల్లు అయితే సర్దుకున్నానండి. ఇంకా బెడ్షీట్స్ అయితే పిండలేదండి, అలానే ఉండిపోయాయి. కాబట్టి ఇంకా ఈరోజైతే కొంచెం టైం తీసుకొని చేసేద్దాం ఈ పని అని చెప్పేసి మేమైతే మనిషికి ఒక్కొక్క పని అయితే చేసేసుకుంటున్నామండి. ఆ రోజైతే నేనైతే వంట చేస్తున్నా. ఇంకా మా అత్తమ్మ అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే బియ్యం అయితే మంచి ఏరి పెట్టేస్తుందండి. సో దాంట్లో కొంచెం నల్ల నల్లగా మట్టిగా అనిపిస్తుంది కదండి. సో అవన్నీ తీసేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారైతే బెడ్షీట్స్ అన్నీ పిండుతున్నాడండి. సో ఇంకా మా రీతు అయితే అస్సలు చేయనియట్లేదన్నమాట మా ఆయనకైతే. ఇంకా నేనే చేస్తా ఇదంతా వర్క్ అనుకుంటూ అక్కడ ఆడుకుంటూ తనైతే ఇంకా సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇంకా మా వారైతే బెడ్షీట్లు అన్నీ పిండేశాడండి. సో ఎప్పుడైనా సరే మేమిద్దరం కలిసి చేసేవాళ్ళం అనమాట. ఈసారి అయితే చాలా హడావిడిగా అయిపోయిందండి. ఇంట్లో పనులు అయితే అస్సలు అవ్వట్లేదన్నమాట. ఎందుకంటే ఈ కొంచెం కర్రీ అడవి కాకరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా మా ఆయన కేజీ తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి కూడా ఒక 4 to 5 days అయిపోతుందన్నమాట. చాలా రోజులు అయిపోయింది కదా, ఈ కర్రీ అయితే చేసేద్దామని చెప్తే ఇంకా చేసేస్తున్నానండి. సో దీన్ని కటింగ్ చేసుకోవడం మాత్రం మనం నైట్ కట్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ కొంచెం ఈజీగా చేసుకోవచ్చండి. నేనైతే నైట్ అయితే చేయలేదండి, ఎందుకంటే మార్నింగ్ ఈ కర్రీ చేస్తా అని అనుకోలేదన్నమాట. సో ఏదో ఒకటి చేయొచ్చు కదా అని చెప్పేసి నేను అనుకున్నానండి. సో ఇంకా మా వారైతే ఇదే కర్రీ వండు కదా, చాలా రోజులు అయిపోయింది, తెచ్చి చేసేస్తే అయిపోతుంది, మళ్ళీ పండిపోతాయి లోపల అని చెప్తే ఇంకా సరే అని చెప్పేసి తీసుకొని ఇంకా కట్ చేస్తున్నానండి. అసలు ఎంత టైం పట్టిందంటే దీన్ని కట్ చేసి గింజలు తీయాలంటే అసలు కరెక్ట్గా చెప్పాలంటే కేజీకి ఒక 2 hours పట్టిందండి నాకైతే. అసలు నా వల్ల కావట్లేదు అనమాట. దాంతో యుద్ధం చేసినంత చేసేస్తానండి. ఇంకా నేనైతే ఒక్కదాన్నే చేస్తున్నా అనమాట ఇక్కడైతే వంట. ఇంకా అందరం ఒక్కొక్క పనులు అయితే చేస్తూ ఉన్నామండి. సో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా నేనైతే ఒక్కదాన్ని కూర్చొని చేస్తున్నాను. ఇంకా నాకేమో షాప్కి టైం అయిపోతుంది, అసలు 10:30 అయిపోతుంది. ఈరోజు వంట అవుతుందా కాదా అని చెప్పేసి నాకు నెత్తి నోరు కొట్టుకున్నానండి. అసలు ఒక మాట చెప్పాలంటే ఇంకా అందుకేనండి ఈ తలకాయ నొప్పి ఉండొద్దని చెప్పేసి నేనైతే మార్నింగ్ ఇదంతా లేకుండా ఈవినింగ్ కొంచెం టైం తీసుకొని మనం కూరగాయల కటింగ్ చేసేసుకుంటే అంత హడావిడి ఉండదని చెప్పేసి మళ్ళీ నాకైతే గుర్తొచ్చిందండి. ఇంకా ఇలాంటి తప్పు మళ్ళీ చేయొద్దు. ఎంత పిల్లలకి స్కూల్ లేకపోయినా సరే మన పనులు మనం ఎప్పుడు ఎలా చేస్తామో అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటేనే మనకు పనులు అనేది కొంచెం కరెక్ట్ టైంకి అయితే అయిపోతాయి అని చెప్పేసి అయితే అనిపించిందండి. సో అందుకే ఈసారి అయితే ఇంకా ఏదున్నా నైట్ కటింగే చేసేస్తే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే అడవి కాకరకాయ కర్రీ చేస్తున్నాను కదండి. ఇంకా కట్ చేసి తీసుకొచ్చేసానండి. వెంటనే ఇంకా టైం అస్సలకే లేదనమాట. అసలు టైం ఆగట్లేదండి, నా కటింగ్ కావట్లేదు, ఇక్కడ టైం ఆగట్లేదన్నమాట. ఇంకా తొందరగా తీసుకొచ్చి ఇంకా వెంటనే కుక్కర్లో అయితే చేసేస్తున్నా అనమాట కర్రీ అయితే. సో ఇంకా కుక్కర్లో ఎందుకు చేస్తున్నా అని చెప్తే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదండి. సో అందుకే ఇంకా డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేస్తున్నా. సో ఆనియన్స్, టమాటాలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర అలంతా ఇంకా ఏమేమి వేస్తామో అదంతా వేసేసానండి. ఇంకా ధనియాల పౌడర్ కానీ గరం మసాలా కానీ వేసేసి మొత్తానికైతే కుక్కర్ అయితే ప్యాక్ చేసేసానండి. సో ఒక్క 2-3 విజిల్స్ వచ్చేస్తే అయిపోతుందండి. సో ఇది తొందరగా అయిపోవాలంటే మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఫాస్ట్గా పెడితే కనుక తొందరగా మాడిపోతుంది అనమాట ఈ కర్రీ అయితే. సో ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఏదో కొంచెం అలా
ఒక పావు గ్లాస్ వాటర్ అయితే వేసానండి నేనైతే. కొంచెం కూడా వాటర్ లేకపోతే కింద మాడిపోతుందండి కర్రీ అయితే. సో అందుకే కొంచెం వాటర్ వేసేసి ఇంకా మంచిగా కలిపేసి నేనైతే కుక్కర్కి విజిల్ పెట్టేసాను అనమాట. ఇంకా 2-3 విజిల్స్లో అయితే సూపర్గా అయిపోతుందండి కర్రీ అయితే. తిన్నప్పుడు అయితే అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఈ కర్రీ అయితే. చేసేటప్పుడు ప్రాసెస్ మాత్రం చాలా ఉంటుందండి. అసలు ఈ కర్రీ చేయాలంటే చాలా ఈజీ అండి, కానీ దీన్ని కట్ చేయడమే కొంచెం కష్టం అనమాట. గింజలు తీస్తేనే మనకు తినాలనిపిస్తుందండి, లేకపోతే అసలు ఎంత ఇరిటేషన్ వస్తుందంటే ఆ గింజలు వేసి చేస్తే చాలా ఇంకా తినలేకపోతామండి. సో అందుకే గింజలు తీసేసి చేస్తే సూపర్గా ఉంటుంది కర్రీ అయితే. ఇంకా సో ఇదండి వీడియో. ఇంకా నేనైతే ఏమేమి వేసానో కంప్లీట్గా చూపించలేదండి, ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో అయితే నేను కంప్లీట్ ప్రాసెస్ అయితే చూపించానండి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ అయితే పెడతానండి, చూసేయండి. ఓకే అండి, బాయ్ మరి.